అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. పోలీస్ పర్పస్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? మనతో పాటు డీజీపీ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలీసు ఎన్ని సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు? ఎంతమంది పోలీసులు చేశారు? ఈ కార్యక్రమాలు దాదాపు 1500 to 2000 మెంబర్స్ ఉన్నారు. అన్ని స్పెషల్ టీమ్, క్రైమ్ టీమ్, షీ టీమ్స్, క్యూఆర్టీ, సిఎస్జీ కూడా పెట్టడం జరిగింది. మళ్ళాడు కోసం స్పెషల్ బోనం లైన్ కూడా ఉంది. వాళ్ళ భద్రత కోసం డే టైం, నైట్ టైం కూడా షిఫ్ట్ వైజ్ దాదాపు 10 షీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్లేస్లో ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన బోనాలు ఒక్కైతే అయితే పాత బస్సు బోనాలు అనేది ఒక్కైతే, ఎందుకంటే సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు కావచ్చు, ఎలాంటి ఉమెన్ సేఫ్టీ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు మేడం? విమెన్ సేఫ్టీ సంబంధించి మనము టెంపుల్ లోపల కూడా స్పెషల్ విమెన్ టీమ్స్ పెట్టాను. బయట కూడా షీ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. అండ్ అన్ని చోట్ల కూడా సీసీటీవీస్ కూడా లైవ్ స్ట్రీమింగ్లో ఉంది. క్రైమ్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. విఐపీ మూమెంట్ సంబంధించి వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్స్ కావచ్చు, వాళ్ళకి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు? విఐపీ కోసం లైజన్ ఆఫీసర్ పెట్టేసి అన్ని ట్రాఫిక్లో కూడా వాళ్ళు విఐపీ లైజన్ ఆఫీసర్ కూడా లైజన్ పెట్టేసి అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్లేస్లో ఉన్నాయి. ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా డ్యూటీలో ఉన్నారు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పాత బస్సులో జరిగే ఏదైతే ఆల్దార్ బజార్ బోనాలకు పోలీస్ పర్పస్గా అన్ని ఏర్పాట్లు చేసాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ, అదేవిధంగా సీసీ కెమెరాలు అనేది ఒకవైపు సీసీ దగ్గర మానిటరింగ్ చేసే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్స్, నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కూడా ఏదైతే కంట్రోల్ చేసే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఒకవైపు డీజీపీ చెప్తున్నారు. మొత్తం మీద ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే విఐపీ మూవ్మెంట్కి సంబంధించి ఎండోమెంట్ కమిషనర్ ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ దాదాపు 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తారో వారిని కూడా వెంటనే గుర్తించి వెంటనే అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా ఎక్కడికక్కడ సీ టీమ్స్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సౌత్ జోన్ డీజీపీ మనతో చెప్తున్నారు. కెమెరా వంశీతో కలిసి శిల్పా, టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.